గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పార్టీ కార్యాలయాల పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థల సేకరణ జరిగింది. ఈ స్థల సేకరణ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా బయటపడినటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో సైతం వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నటువంటి రోజా హయాంలోనే ఈ స్థలాన్ని కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరిగినటువంటి ఈ అక్రమ కట్టడం ఎయిర్పోర్టుకి సమీపంలో కోతవేట దూరంలోనే ఈ పార్టీ కార్యాలయ నిర్మాణం చేపడతా ఉన్నారు. ఈ క్రమంలోనే స్థానికులు సైతం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో ఇలాంటి అక్రమ కట్టడాల పరంపర ఒక్కొక్కటిగా బయటపడుతున్న క్రమంలోనే స్థానికులు సైతం వైసీపీ చేసినటువంటి కుట్రలను వెలికి తీస్తున్న క్రమంలో మనం తిరుపతిలోని వైసీపీ కార్యాలయ నిర్మాణ కట్టడం వద్ద ఉంటున్నాం. స్థానికంగా మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ కట్టడం ఎప్పుడు జరిగింది, ఏంటి, మీకు ఎలా తెలిసిందండి? సార్, వాస్తవంగా అయితే ఈ కట్టడం గురించి మాకు ఒక 2 రోజుల ముందే తెలిసింది. ఎందుకంటే స్థానికంగా మేము ఉన్నా కూడా వీళ్ళు పకడ్బందీగా, వైసీపీ నాయకులు పకడ్బందీగా ఏ ఊరు ఒకరికి కంట్లో పడకుండా చేసినటువంటి కట్టడం ఇది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ పిచ్చి ఎంత ఉందనేది ఈరోజు రాష్ట్రం మొత్తం జనాలు చూస్తున్నారు. ఆ ప్యాలెస్ పిచ్చి ఎంత అనేది ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. 2019లో అతను గెలిచిన తర్వాత పరిశ్రమలు తీసుకురాకపోగా ఇలాంటి అక్రమ కట్టడాలు కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించింది, వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన కట్టడాలు తప్పితే ఎటువంటి అభివృద్ధి జరగలేదు. సో మీరు ఇక్కడ చూసారంటే చుట్టుపక్కల మొత్తము ఇండస్ట్రీల్సే ఉన్నాయి, వేరే ఏం లేదు. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు 8 నుంచి 10 కోట్లు విలువ చేస్తుంది ఒక ఎకరా. ఇలాంటి ప్లేస్లో సంవత్సరానికి కేవలం 1000 రూపాయలు మాత్రమే తీసుకుని ఈ వైసీపీ కాలంలో 2 ఎకరాలు ఇచ్చారు. సో అది కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇవ్వచ్చా లేదా అనేది కూడా ఒక ఇది ఉంది, లేదు. అలా కాకుండా ఇప్పుడు ఇది అక్రమ కట్టడం కట్టారు. దీన్ని ఇమీడియట్లీ ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని పరిశీలించి దీనికి పర్మిషన్లు ఉన్నాయా లేదా. సో వైసీపీ కార్యాలయంలో చేశారు కాబట్టి ఇది ఎంటైర్ స్టేట్ మొత్తం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది హాట్ టాపిక్ నడుస్తుంది. దీన్ని ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. సార్, మీరు ఇవాళ మీకు అంటే ఇంటి కనీస సామాన్యుడికి 1 సెంటు జాగా కూడా ఇవ్వని గత ప్రభుత్వం ఇవాళ దాదాపు 2 ఎకరాల్లో ఆఫీస్ కార్యాలయం నిర్మించుకోవడం మీరు ఎలా భావిస్తున్నారు? ఈరోజు 2 సెంట్ల జాగా ఇవ్వాలంటే గత ప్రభుత్వం టీడీపీ హయాంలో కూడా పకడ్బందీగా వాళ్ళ యొక్క అడ్రస్సు, వాళ్ళు ఎన్నేళ్ళు ఉండారు, వాళ్ళ కాల జీవితం ఎంత అన్నీ వెరిఫికేషన్ చేసి కొందరికి అర్హులైతే ఇస్తూ ఉన్నారు, లేకపోతే ఇవ్వకుండా మానేస్తారు. ఆ విధంగా చాలా స్ట్రిక్ట్గా ఉండి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని చేర్చిపెట్టినారు. కానీ ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇష్టానుసారంగా వాళ్ళు అనుకూలమైన వ్యక్తులకి 100 రూపాయల సొత్తును రూపాయికి కట్టబెట్టి పబ్బం గడుపుకుంటారు. ఉదాహరణకి ఈ వైసీపీ కార్యాలయమే ఉదాహరణ. ఈ వచ్చి 2 ఎకరాలు ఇచ్చినారు. 1 ఎకరా 1000 రూపాయలు సంవత్సరం బాడుగా, 2 ఎకరాలకు 2000, కనీసం ఈడ వాల్యూ 15 కోట్లు. అటువంటి జాగాని సంవత్సరానికి 2000 బాడుగ ఇస్తుంటే ఎంత దారుణమో ప్రజలే ఆలోచించాలి. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా ఇది ఏపీఐసిసి వాళ్ళది. గత ప్రభుత్వం అంటే మన రోజమ్మ గారు దీనికి చైర్మన్. ఆమె ఈ జాగాలో ఒక ఫ్యాక్టరీ కట్టి ఉంటే ఈడ ఉండే చదువుకున్న మహిళలకు ఎంతో ఉపాధిగా ఉంటుంది. టీడీపీ హయాంలో అప్పుడు గోపాలకృష్ణారెడ్డి చొరవతో చంద్రబాబు ద్వారా కొన్ని చాలా ఫ్యాక్టరీలు ఈడ తేవడం జరిగింది. అప్పుడు ఓపెన్ చేసిన ఫ్యాక్టరీలో సుమారు రోజుకి 2000 మహిళలు ఈడ పనిచేస్తూ ఉండరు. రేణుగుంట చుట్టుపక్కల నుంచి 2000 మహిళలు. అటువంటి వాల్యుబుల్ అయిన సైట్లో ఈడ కేవలం వైసీపీకి ఇవ్వడం ఎంత దారుణం. ఇదే జాగాలో ఒక ఫ్యాక్టరీ కట్టి ఉంటే మహిళలు ఉద్యోగానికి వస్తే ఇంటెల్లే 10 ఆనందపడతారు, జనం కూడా సంతోషిస్తారు, ప్రజలకు ఈ సొత్తు ఒక వరంగా నిలిచి ఉంటుంది. కాబట్టి ఇటువంటి అన్యాయాన్ని ప్రజలకు ఎత్తి చూపి దీన్ని
ఒకవేళ చట్టపరంగా ఇది మనకు అనుకూలమైతే ఈ బిల్డింగ్ని ఏదో ఒకటి హాస్పిటల్కో దేనికో ఒకటి దానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్యాలెస్లు జరుగుతున్న క్రమంలోనే తిరుపతిలో సైతం ఇలాంటి కట్టడాన్ని నిర్మిస్తున్న క్రమంలోనే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రధానంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇలాంటి కట్టడానికి ఈ ప్రభుత్వం అనుమతించడం ఏ విధంగా భావిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గత 19 నుంచి ఈ రోజు వరకు ప్రజలకి అనేసి 1 సెంటు భూమి ఇవ్వలేని మనిషి ఈరోజు ఇంత పెద్ద ప్యాలెస్లు కట్టుకోవడం దారుణంగా ఉంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీస్లో చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇంత పెద్ద పనికిరాని ఏరియాని ఒక డెవలప్మెంట్ చేసి ఇంత పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి కారణం దగ్గరగా 20 కంపెనీస్ ఉన్నాయి. దగ్గర వేల మంది బతుకుతున్నారు. ఈరోజు ఉపాధి లేకుండా చాలామంది నిరుద్యోగులైపోయి చాలా కష్టాల్లో ఉన్నారు. ఇంత పెద్ద ఎకరాలు 2-3 ఎకరాలని కొట్టేసేసి ఈ ప్యాలెస్ కట్టుకోవడం ఎంతవరకు భావ్యం? ఇది వెంటనే ఖండిస్తున్నాము. వెంటనే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని ప్రభుత్వాన్ని తీసుకునేసి దీన్ని ప్రజలకు ఉపయోగించేలాగా దీన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి కట్టడాల మీద ప్రభుత్వం దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టి ప్రజలకు ఉపయోగకరంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.